2025 సెప్టెంబర్ 29వ తారీఖుని మన కెర్లంపూడి లిమిట్స్లో ఈ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. అప్పట్లో మీ అందరికీ తెలుసు 355 కేజీల పైగా గంజాయిని, ఒక ఇన్నోవా కార్ని ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఎవరంటే కదం సింగ్ అని, తర్వాత సువన్ కంకర్దేవి, అలాగే మాపి కన్వర్ అని చెప్పి 3 అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్ద ఎవరంటే లాక్ సింగ్ అండి. లాక్ సింగ్ మన కేసుల నుంచి తప్పించుకున్న తర్వాత కూడా ఆయన ఈ వ్యాపారం ఆపలేదు. ఈయన ఏంటంటే తెలంగాణకు సంబంధించిన కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి పోలీస్ స్టేషన్లో నవంబర్ 29న అరెస్ట్ అయ్యాడండి. నవంబర్ 29న అరెస్ట్ అయిన తర్వాత ఈయన మనం పీటీ వారెంట్తో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఈ నేరం గురించి మనం ప్రశ్నించడం, ఈ నేరం గురించి ప్రశ్నించిన తర్వాత ఈయన ఈ నేరంలో ఒప్పుకోవడం జరిగిందండి. ఒప్పుకున్న తర్వాత ఈయన్ని అప్పుడు ఈ లాక్ సింగ్ని ఈ కేసులో మనం అరెస్ట్ చేసాం. ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మరికొంతమంది ముద్దాయిలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెల్లూరు నగేష్ బాబు అని చెప్పేసి ఈయన విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రి అనే విలేజ్ సంబంధించిన ఆయన. ఈయనకి ఈ కేసులో ఉన్న ముద్దాయికి కొంత ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టుగా తెలిసింది. ఫోన్పే ద్వారా ఒక 55,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా, అలాగే కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా పోలీస్ దర్యాప్తులో వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తిని కూడా ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నామండి. ఆయన ప్రజెంట్ అయితే ఎంపీటీసీగా ఉన్నారు.